ఉత్తర నియోజకవర్గంలో స్త్రీ శక్తి ప్రోగ్రాము సాగరిక కన్వెన్షన్ సెంటర్లో చాలా బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2000 మంది మహిళలను పిలిస్తే 3000 మంది మహిళలు వచ్చి బయట కూడా జాగా దొరకవచ్చు, మెట్ల మీద కూడా కూర్చున్నారు. అంటే ఈ స్కీము ప్రజల లోపలికి ఎంత బాగా వెళ్తుంది, ప్రభుత్వ నిర్ణయం ఎంత బాగా స్పందన వచ్చింది అనేది ఒక చిన్న ఉదాహరణ అండి. అడిగాను వాళ్ళు కూడా ఎంతమంది ఈ ఫ్రీ బస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అని. మెజారిటీ 85-90% పీపుల్ కూడా చేతులు ఎత్తారు. అండ్ దీని వెనకాల ఆలోచనలు చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ప్రయోజకులుగా సమాజంలో ఒక భాగంగా ఒక పార్ట్గా అవ్వాలని, ఇంకోటి వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోవాలి, వాళ్ళకి భద్రత పెరగాలి, ఈ అన్నిటి గురించి కొంచెంసేపు విశ్లేషిస్తే వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అవగాహన అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది సమాజంలో. సో రాబోయే రోజుల్లో సమాజమే మారబోతుంది. ఎందుకంటే ఇవాళ రాజకీయ వేదికలో కూడా ఎక్కువ మంది మగవాళ్ళే కనపడతారు. మహిళలు వస్తే మాట్లాడే విధానం మారుతుంది, ఆలోచన మారుతుంది, సమాజమే మారుతుంది అన్న నమ్మకం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అవునండి, ఆడపిల్లలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ స్కీమ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ పాపులేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా గవర్నమెంట్స్ వాళ్ళ గురించి ఆలోచించరు. కానీ మా గవర్నమెంట్ ఏంటి అంటే వాళ్ళని కూడా మనం గుర్తించాలి, వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే సమాజంలో వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఈ నిర్ణయం కూడా నేను తప్పకుండా చాలా మంచి నిర్ణయం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.